కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు కాపాడిన వాళ్ళు ఉన్నారు 70% అనుకుంటే, అవతల వాళ్ళకి సమర్థించిన వాళ్ళు 30% ఉన్నారు. ఈ జనాల్ని ఉగ్రవాదులకి బలిచ్చేందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పకుండా అక్కడికి చేరేలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది తేలుతోంది. అదే సమయంలో కాపాడిన వాళ్ళు తేలుతోంది. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూలోని హోల్సేల్ వ్యాపారులు పాకిస్తాన్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేశారు. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొన్ననే మొట్టమొదటిసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, బంద్. అంతకుముందు పాకిస్తాన్కు అనుకూలంగా భారత్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్ సైన్యానికి సపోర్టుగా భారత్ సైన్యానికి వ్యతిరేకంగా బందులు చేసినటువంటి వాళ్ళు మొన్నటిసారి పాకిస్తాన్ దుశ్చర్యకు వ్యతిరేకంగా, ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా బంద్కి పిలుపునిచ్చారు వ్యాపారులు, టూరిజం అందరూ కూడా. ఇప్పుడు అట్లాగే పాకిస్తాన్తో వ్యాపారం వద్దని అక్కడ చేస్తున్నటువంటి బంద్కి మద్దతు